వైరాగ్య వైభోగము అని నేను రాశాను. అదే ఆటగదరా శివాలో వైరాగ్య వైభోగం ఇమ్మన్నా. తన శ్రీనాథుడే ఉదాహరణ. ఇప్పుడు మన మామూలు మన గుండవరపు లక్ష్మణ్ గారు శివుడన్నను శివభక్తులన్న కవులన్న శ్రీనాథుడన్న అన్నాడు కదా, అలాగే మీకు శ్రీనాథుడు కూడా ఎక్కువ ఇష్టమా? చాలా చాలా చాలా. ఎందుకంటే ఒకటి ఎప్పుడైనా గమనించావా, మహానటి సూపర్ హిట్ అవ్వడానికి కారణం ఏమిటి? అంతకన్నా మహానటులు ఉండొచ్చు. ఒక గ్రాఫ్ ఆఫ్ లైఫ్ ఒక వైభవానికి వెళ్ళి ఒక పతనానికి వచ్చినప్పుడు పతనంలోంచి వైభవంకి వచ్చేది గొప్ప జీవితం కాదు. అది గొప్ప జీవితం అయినా కూడా అది జనాకర్షణ అంత ఉండదు. అంటే ట్రాజిక్ ఎండ్ అంటారు. అది ట్రాజిక్ ఎండ్, ట్రాజడీ పట్టుకున్నంత మనిషిని. ఎందుకంటే ట్రాజడీలో సత్యం తెలుస్తుంది. ఇప్పుడు ఎవడో రాస్తాడు, నీ నిజమైన స్నేహితుడిని నువ్వు ఇఫ్ యూ వాంట్ టు చెక్ హిమ్, అర్ధరాత్రి 2ంటికి ఫోన్ చేసి ఒరే నేను జైల్లో ఉన్నాను రా ఒకసారి నన్ను కాంటాక్ట్ చేయంటాడు. ఎంతమంది వస్తారు? నోబడీ విల్ కమ్. సో పతనంలో సత్యాలు తెలుస్తాయి. సావిత్రి జీవితం మామూలు సాదాగా ఆరంభమైంది. అసలు 7 వారాల నగలంటే ఆవిడే. వారానికి ఒక నగలు. ఇంట్లో కంసాలాడి ఉండేవాడంటే కంసాలి ఉండేవాడు. ఎప్పుడు ఏదో ఆభరణం వంటవాడిలాగా మామూలు విషయం కాదు కదా. అలాంటి వైభవం. ప్రతి ఊర్లో భవనాలు ఉన్నాయి ఉండేవి ఆవిడకి. అవన్నీ ఇక్కడ కూడా హైదరాబాద్ అవన్నీ. ఇంకోటి చాలామంది అనుకున్నట్టు సావిత్రి దరిద్రంలో చచ్చిపోలేదు. ఆవిడ కోపం వచ్చి వెళ్ళిపోయి అద్దింట్లో ఉంది. ఆ ఐశ్వర్యం అలాగే ఉంది. 100 కోట్లు ఇప్పటికి కూడా బ్రహ్మాండంగా కూతురు కొడుకులు అందరూ వెల్ సెటిల్డ్. ప్రాపర్టీ ఊహించలేనంత వైభవాన్ని వదిలేసి ఎడంకాలతో తెన్నెళ్ళి ఒక చిన్న దాంట్లో పడుకుని 2.5 ఏళ్ల కోమ. అక్కడ నాకు శ్రీనాథుడితో ఎందుకు పోలికంటే ఎంత వైభవం. అసలు హేమపాత్ర బంగారు కంచాల్లో అన్నం తిని ఇలాంటి వాడు చివరికి కాశికా విశ్వేశ్వ కలిసే వీరారెడ్డి. అది అరుగుచున్నాడు శ్రీనాథుడు అమరపురికి అంటాడు కదా. అందులో కూడా మళ్ళీ చూడండి, దివిజ కవివరుల గుండియల్ దిగ్గులు అనగా అక్కడ కూడా అహంకారం తగ్గల, పౌరుషం తగ్గల. అది అహంకారం అహంకారంగా మన విశ్వనాథ సత్యాన్ని దిశనాహంకార గంభీర సంభార బ్రాహ్మీమయమూర్తి బ్రాహ్మీదత్త వరప్రసాదుడు ఉరు ప్రజ్ఞా విశేషోదయ జిహ్వాస్వంతుడ విశ్వరార్చన కళాశీలుండ అభ్యహిత. అంటే అది అలంకారం. అది అహంకారం అంటే దిశనాహంకారం. ధీకి సంబంధించి దిశన ఉండాలి, ముందు ఉంటే అది అహంకారం. విద్వత్తు ఉన్నవాడు అహంకరించవచ్చు, అది అలంకారం అవుతుంది. విద్వత్తు లేనివాడే అహంకారం, అది పొగరవుతుంది, దాని విలువే ఉండదు కదా. అట్లాగా శ్రీనాథుడు మీరు బాగా ఇష్టమన్నారు. ఎలా కనెక్ట్ అయ్యారు? ఇదే ఆయన జీవన విధానం, జీవితం. ఒకటి ఏంటంటే జీవితము సాహిత్యం కూడా అండి. ఎంత గొప్ప సాహిత్యం, ఎన్ని చాటు. ఇప్పుడు ప్రపంచ సాహిత్య చరిత్ర సంగతి పక్కన పెడితే భారతీయ ముఖ్యంగా తెలుగు సాహిత్యం వరకు హిస్టరీని రికార్డ్ చేసిన వాడు శ్రీనాథుడే కదా. అంత స్వాభావిక వర్ణనలు కదా. అసలు మీరు నమ్మరు, నేను నరసరావుపేట మన త్రిపురాంతకం వెళ్ళా. త్రిపురాంతకం చాలా గొప్ప దేవాలయం. ఇది త్రిపురాంతకం చాలా పురాతనమైనది కూడా. 25 ఏళ్ల క్రితం వెళ్ళా. వెళ్ళినప్పుడు గుడి మూసేసింది. ఏమిటంటే పూజారి లేడు. పూజారి ఎట్లా మరి ఎవరు లేకపోతే దేవుని చూడడానికి ఎంత దూరం నుంచి వచ్చాం కదా మేము కారు వేసుకుని. సరే పలానా చోట ఉన్నాడు. మేము వెళ్ళాం కారు వేసుకుని. వెళ్ళేటప్పటికి తలుపు ఇలా తీగానే ఆవు, నందీశ్వరుడు, పసిపిల్లలు, దరిద్రంలో ఉంది ఆ దేవాలయం. వాడి ఇల్లు, ఆ పురోహితుడి ఇల్లు. దోసెడు కొంపలో పశువుల తొక్కిడు. నాకు అసలు 14వ శతాబ్దంలో పిక్చర్ తీసేసాడు శ్రీనాథ్. దోసెడు కొంపలో పశువుల తొక్కిడు. ఇవన్నీ కనిపించాయి. శివారుల శౌచము, దూడరేణములు, మాసిన కుండలను, తలకు మాసిన ముండలు, వంట కుండలను, తలపరాదు పురోహితుని ఇంటి కృత్యములు. ఇది ఇక్కడ కనిపించాడు డైరెక్ట్గా ఆ పద్యాన్ని పిక్చర్. 100 సంవత్సరాల తర్వాత బొమ్మ తీసేసాడంట. ఫోటోగ్రాఫ్. నాకు పద్యం గుర్తొచ్చేసింది. ఆ ఫోటో తీసి ఆ పద్యం పక్కన పెట్టచ్చు. అరే అంటే ఎంత అబ్జర్వేషన్ అండి ఇది. అది సో దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ లోకాన్ని. సాహిత్య హరవిలాసం, భీమక. అసలు ఒక ఇప్పుడు కోపాన్ని ప్రదర్శించేది. ఆ వ్యాసుడు కాశీని తిడుతూ ఆ భీమఖండంలో అనుకుంటా, కుక్షిత్ప్రోద్భవ నిష్ఠురక్షుత దుష్క్రోధాంధకారంబునన్ కన్నులు 2 చిమ్మ చీకటులుగా శంలంబ శుంభధ్వని ప్రేక్షాచాత్రము భీతినంద భిక్షాపాత్రము నేల మీద శతదా భిన్నంబుగా వైచితని. ఆ ప్రాస, ఆ కోపాన్ని ప్రతి అక్షరంలో కుక్షిత్ప్రోద్భవ క్షకార
ప్రాసతోటి అక్కడ పదాలు ఎత్తుకున్నాడు. అంటే మీకు పెయింటింగ్ చేసేయడమే ఇంకా. అంతే రసం, ఆ ఊరటం, ఆ వీర రసం, ఆ కోపం ఊరుతుంది అక్కడ. ఆ తర్వాత అది అయింది. అక్కడి నుంచి వెళ్ళేటప్పటికి సరే వీడు స్పలిన్లా ఉందా అని శివుడు చిన్న ఇలా అమ్మపూర్ణ సర్వాభాగ భూషితురాలి అన్నపూర్ణ నాయన భోజనం అనేటప్పుడు అందులో ఆ లిస్ట్ ఇస్తాడు. తెలుగు వాళ్ళు ఏమేమి వండుకునేవారో మొత్తం లిస్ట్ మెను అంతా శుభ్రంగా శిష్యులతో సహా అందరూ కడుపు ఇక్కడ దాకా తిన్నాక అప్పుడు ఎంటర్ అవుతాడు శివుడు. ఇంకేంటి చెప్పానట్టుగా పురాణములు 18 చెప్పితి వెట్టు వేదములు కట్టితి వెర్పరించి ఋషి వెట్టయి తొక్క దినంబు మాత్రలో పొట్టకు లేక దిట్టెదవు పుణ్యగుణంబుల రాశి కాశిక. దరిద్రుడా నువ్వా ఎట్టు పురాణములు 18 చెప్పిది. 18 పురాణాలు, అష్టాదశ పురాణాలు ఎలా చెప్పావు నువ్వు? ఎట్టు పురాణములు 18 చెప్పితి వెట్టు వేదములు కట్టిది వేర్పరించి. వ్యాసుల గురించి ఋషి వెట్టయి తొక్క దినంబు ఋషి ఎలా అయ్యావు నువ్వు? ఒక్క దినంబు మాత్రలో పొట్టకు లేక దిట్టెదవు పుణ్యగుణంబుల రాశి కాశికన్. గెటౌట్. నువ్వు ఉండడానికి వీలు అంతటి అంటే గెటౌట్ అంటే ఇప్పటికి వ్యాసకాశి అని పక్కన ఉంటుంది. అవునవును. దట్ ఈస్ అసలు నేనంటే ఒక కథ, దాన్ని చెప్పే విధానం, వేసే పదాలు, హిస్టారికల్ రికార్డు, ఒక వైభవం, ఒక సంధి, యుద్ధాలతో చేయాల్సిన ఇది తను వెళ్ళి కటారి తీసుకొచ్చాడు కదా. కేవలం రెడ్డి రాజ్యాన్ని కాపాడటంలో అక్కడికి వెళ్ళిన తర్వాత గ్రాఫ్ అలా పడిపోతున్నప్పుడు ఎంత దుఃఖం ఉంది, పరిపాలన మారింది, ఎంత దుఃఖం వచ్చేస్తుంది ఒక కవికి. అంత దుఃఖం. మీకు శ్రీనాథుడి మీద సినిమా తీయాలని అనిపించలేదా? తీసేశారుగా ఆల్రెడీ. బాపు తీశారు కానీ ఇంకా తీసేసి అదే ఇంకా అది అంటే మనం లక్ష అనిపిస్తాయి, అన్నీ చేయలేం కదా. ఇప్పుడు మిథునంతో చాలా అనిపించింది. ఇప్పుడు మీరు శృంగార గంగావతరణం అని ఒకటి రాశారు. గంగావతరణం చాలామంది కవులు రాశారు, చాలామంది సీతారాం శాస్త్రి పూర్వమహాకవుల దగ్గర నుంచి రాసుకుంటూ వచ్చారు. మీరు మీ ఈ శృంగార గంగావతరణం ఏంటి, దానికి ఆ టైటిల్ ఎలా పెట్టారు? గీరవాణి నాన్నగారు శివశక్తి దత్త గారు, ఆయన సకల కళా వల్లవన్ అని ఆయన అనొచ్చు. ఎందుకంటే పరమాద్భుతమైన పెయింటర్ ఆయన, అంతా ఇంత కదా. అంటే ఇంటర్నేషనల్ క్లెయిమ్ చేయదగ్గ అంత గొప్ప చిత్రకారుడు. ఆయన పెయింటింగ్స్ చూస్తే మతిపోతుందన్నమాట కవి. సరే ఆయన డైరెక్షన్ కూడా చేశాడు, ఆ డైరెక్షన్ నేను వేసాను. విశ్వనాథే అభినందనలు ఆశీస్సులు పొందినవాడు కదా, విశ్వనాథ సత్యనారాయణ అనుబంధం ఆలింగనం ఆశీస్సులు. ఈ విశ్వనాథ్ ఇదే ఆ పుస్తకం నాకు ఇచ్చాడు, నాకు పంపించాడు. ఏమిటది? గగన గంగావతరణం. గగన గంగావతరణంలో ఒక ముందు మాట ఉంది. ఆ ముందు మాట ఏమిటంటే, నేను గగన గంగావతరణం రాసిన తర్వాత నాకు అత్యంత ఇష్టుడైన కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారికి ఇది ఎలా అయినా చదివి వినిపిద్దామనే ఉద్దేశంతో కొవ్వూరు నుంచి విజయవాడ వచ్చి ఆయనకు ఆ పుస్తకం ఇచ్చి ఓ నమస్కారం చేశాను. అయ్యా నేను ఇది రాశాను, అక్కడ పెట్టేళ్ళు అన్నాడు. అది కాదు, ఇందులో నేను కొన్ని చదివి వినిపిద్దామనుకున్నాను. అయితే అందులో నువ్వు బాగా రాశావనుకున్నవేవో వినిపించు. ఇదంతా నేను కంటతా పెట్టాను, అదే ఆయన ప్రత్యక్షం సంభాషణ. అందులో నువ్వు బాగా రాశావనుకున్నవేవో 2 వినిపించు. నేను పుస్తకం తీసి చదవడం ప్రారంభించాను. ఆగమని సౌమ్య, మళ్ళీ మొదటి నుంచి ప్రారంభించమని ఆజ్ఞ. నేను చదువుతున్నాను, ఆయన కళ్ళు తడైపోయి కన్నీరు ప్రవహిస్తోంది. అంతా అయిపోగానే ఒక నిశ్వాస, ఒక గట్టిగా ఒకసారి లోపలికి వెళ్ళి రామాయణ కల్పవృక్షం రాసినప్పుడు తనకి ఎవరో పెట్టిన పట్టుబట్టలను తీసుకొచ్చి నా మెళ్ళో వేసి నేను కాళ్ళకు దండం పెట్టినప్పుడు ఆయన అన్న మాట, నువ్వు చదువుతుంటే ఏం శ్రాద్ధం వినాల్సి వస్తుందో అనుకున్నాను. నిజానికి ఇది శ్రాద్ధమే, తాతను తడపడమే కదా. తర్వాత ఏమిటా ధార? నేను కూడా ఇంతకుముందు గంగావతరణం రాశాను. రామాయణ కల్పవృక్షంలో గంగావతరణం ఉంది. గంగావతరణం అయిపోయిన తర్వాత ఇది విశ్వనాథ్ గారు అంటున్న మాట, విశ్వనాథ్ సత్యనారాయణ చెప్తున్న మాట. నేను అసలు వాల్మీకి నుంచి నా దాకా ఎవరు గంగావతరణం ఎవరు బాగా రాశారా అని ఒకసారి మొత్తం అన్నీ చదివాను. చదివి మొదటి బహుమతి నాకే ఇచ్చాను. వాల్మీకి కన్నా నేనే బాగా రాశాను అని. ఇవాళ నీకు గంగావతరణం విన్నాక నాకన్నా నువ్వే బాగా రాశావని నేను. ఇది ఆయన ముందు మాట.